తెలంగాణ గర్వించదగ్గ మేధావి ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్యని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆహ్వానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని, మున్సిపల్ వాటర్ వర్కర్స్ కార్యాలయాన్ని కామారెడ్డి శాసనసభ్యులు కె వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులు అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గురువారం నుంచి శనివారం వరకు నిర్వహించే ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి దీక్షాపరులు కాలినడకన తరలి వచ్చి మాల విరమణ చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరు కావాల్సిందిగా లేఖ ద్వారా ఆహ్వానాన్ని పంపారు. లేఖను స్వయంగా కేసీఆర్ కి అందించాలని ప్రభుత్వ సలహాదారులు ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ హార్క వేణుగోపాల్, ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ లకు బాధ్యతలు అప్పగించారు. జూన్ 2న జరిగే వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ హాజరు కానున్నారు. తమిళనాడులో కన్యాకుమారిలో ప్రధాని మోడీ ధ్యానం కొనసాగుతుంది. స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రామ్ మెమోరియల్లో మోదీ మెడిటేషన్ కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం ధ్యాన ముద్రలోకి వెళ్లిన ఆయన రేపు మధ్యాహ్నం వరకు అంటే 45 గంటల పాటు ధ్యానంలో ఉండనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అమిత్ షాకు వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం 12 గంటలకు హోంమంత్రి గుజరాత్లోని రాజ్కోటకు బయలుదేరనున్నారు. అంతకుముందు అమిత్ షా భార్య సోనల్ షా వెంకన్న స్వామి సేవలో పాల్గొన్నారు. విద్యా సంవత్సరం ఆరంభానికి ముందు నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పెంచేందుకు జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని డీఈఓ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఏక్తా యాత్ర సందర్భంగా 1991లో కన్యాకుమారిలోని ఐకానిక్ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోదీ తీసుకున్న ఫోటో తాజాగా వైరల్ అవుతోంది. బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి మోదీ వివేకానందుడికి నివాళులు అర్పించారు. అప్పుడు సాధారణ బీజేపీ కార్యకర్తగా అక్కడికి వెళ్లిన మోదీ ఇప్పుడు 45 గంటల పాటు ధ్యానం చేసేందుకు సిద్దమయ్యారు.